ఆయన వైసీపీలో సీనియర్ లీడర్. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే ఆ కుటుంబంతో కలిసి నడుస్తున్న నాయకుడు. జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ పాలక మండలిపై నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు టీటీడీపై అనేక ఆరోపణలు చేసిన ఆ నాయకుడికి తాజాగా పోలీసులు షాక్ ఇచ్చారు. దీంతో నేడో రేపో ఆయన అరెస్ట్ తప్పదన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. రెడ్ బుక్ లో సైతం ఆయన పేరు మొదటి వరుసలో ఉంటుందన్న టాక్ కూడా ఉంది. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో అత్యంత కీలక నాయకుడు. అధినేత జగన్కు చాలా దగ్గర మనిషి. రాయలసీమలో వైసీపీకి ముఖ్య నాయకుడు భూమన. అలాంటి నాయకుడు తరచూ వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు. ఆధారాలు లేకుండా నిత్యం టీటీడీ పాలక మండలిపై ఏదో ఒక ఆరోపణ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పోలీసులు భూమనకు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన అరెస్టు ఖాయమన్న వాదన ఊపందుకుంది. టీటీడీకి సంబంధించి ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుకు, అలాగే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. నిత్యం ఇద్దరి మధ్య ఏదో ఒక వాదన జరుగుతూనే ఉంది. బీఆర్ నాయుడు హయాంలో టీటీడీ భ్రష్టు పట్టిందంటూ నిత్యం భూమన చేస్తున్న విమర్శలకు బీఆర్ నాయుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. టీటీడీకి పట్టిన శని బీఆర్ నాయుడు అని భూమన అంటుంటే, భూమనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలని బీఆర్ నాయుడు అంటున్నారు. ఇక తాజాగా తిరుపతి రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు సమన్లు జారీ చేశారు. టీటీడీ గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని ఆయన చేస్తున్న సంచలన ఆరోపణలపై పోలీసులు విచారణకు పిలిచారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో భారీ స్థాయిలో గోవులు మరణించాయని, అది నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. కూటమి ప్రభుత్వంలో ఇంత పెద్ద సంఘటన ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. అయితే టీటీడీ అధికారులు, కూటమి నేతలు మాత్రం భూమన ఆరోపణలు ఖండిస్తూ అవి పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి భూమనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఉన్నాయని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు భూమనకు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. గోవుల మృతిపై చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించాలని ఆయనను కోరారు. విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక వైసీపీ మాత్రం దీనిపై తీవ్రంగా స్పందించింది. భూమన కరుణాకర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని విమర్శించింది. గోశాల ఘటనలో ఉన్న లోపాలను వెలుగులోకి తేవడమే భూమన ఉద్దేశమని, ఆయనపై కేసు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం తాను చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఆవుల మరణాలపై తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించారు. తిరుపతి రాజకీయాలు ఈ గోశాల కేసుతో మరోసారి వేడెక్కాయి. భూమన కరుణాకర్ రెడ్డి జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టినా టీటీడీ గురించి మాట్లాడడం మానేసి కూటమి నేతలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ముఖ్యంగా చంద్రబాబును ఎంతలా విమర్శించారో చూశాం. రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్స్కు సంబంధించి, అలాగే భూముల కబ్జాలు, ఇలా అనేక అవకతవకల్లో ఆయన పేరు వినిపించింది. అంతేకాదు, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టారట. దీంతో లోకేష్ రెడ్ బుక్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి పేరు మొదటి వరుసలోనే ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుంచి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే కొందరు బెయిల్పై బయట ఉండగా బెయిలు దక్కని వారు అరెస్ట్ అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్లు, వివిధ కేసుల్లో ఇరుక్కున్న పలువురు వైసీపీ నేతలు కొంతకాలంగా ఏమీ మాట్లాడటం లేదు. గొంతు విప్పితే అరెస్టు చేస్తారన్న భయం కూడా వారిలో ఉండొచ్చునని అంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో ఏం జరగబోతుందో వేచి చూడాలి.